యా, జూన్లో జాబ్ మేళా, ఏటా ఆ నెల నోటిఫికేషన్లు, డిసెంబర్ లోపు ఉద్యోగాల భర్తీ. శనివారం ప్రజాభవన్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2023 విజేతలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి, పొంగులేటి, కోమటిరెడ్డి, తుమ్మల, సీతక్క, సిఎస్ శాంతికుమారి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. జాబ్ క్యాలెండర్ పై అసెంబ్లీ సమావేశంలో నిర్ణయం, లోపాలు లేకుండా పరీక్షలు, నియామకాలు చేపడతాం. రాష్ట్రం నుంచి ఎక్కువ మంది సివిల్స్కు ఎంపిక కావాలి. అభ్యర్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రారంభించిన సీఎం. సివిల్స్ మెయిన్స్ రాసేటువంటి విద్యార్థులకు 1,00,000 సాయం. నేడు ఢిల్లీకి రేవంత్, వరంగల్ సభకు రాహుల్కు ఆహ్వానం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో రాహుల్ గాంధీ గారు కూడా నేను ఒకటే చెప్తాను, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తాను, ఆగస్టు 15 లోపు మీరు పూర్తిగా రుణమాఫీ చేసిన తర్వాతనే రాహుల్ గాంధీ గారి సభ పెట్టండి. పూర్తిగా రుణమాఫీ చేయకుండా కేవలం 1,00,000 రుణాలు, 6,000 కోట్లు 11 లక్షల మందికి రైతులకు మాత్రమే బెనిఫిట్ చేశామంటే మాత్రం ఖచ్చితంగా మీ పైన ఇంకా విమర్శలు ఎక్కువైతే తప్ప తక్కువ కాదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా రకాల పెద్ద ఎత్తున విమర్శల పాలవుతా ఉంది. పెద్ద ఎత్తున మీరు ఇంకా అడ్మినిస్ట్రేషన్ మీ హ్యాండ్లోకి రాలేదు. కాబట్టి రుణమాఫీ పూర్తి అయిన తర్వాత మీరు సభ పెడితే ఆ సభకు ఒక అర్థం పర్థం ఉంటుంది. అది కూడా రాహుల్ గాంధీ గారు కూడా కొంచెం ఒక మంచి ప్రోగ్రాంకి వచ్చిన అనేటువంటి ఒక మంచి పేరు అయితే ఉంటుంది. అంతేకాకుండా ఏది కాకుండా ఇలా చేయడం వల్ల మీకే ఇంకా ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రాష్ట్రంలో ప్రతి ఏటా జూన్ నెలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి డిసెంబర్లోపు నియామక ప్రక్రియలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జాబ్ క్యాలెండర్పై రానున్న అసెంబ్లీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కష్టపడితే తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల వెన్ను తట్టి ప్రోత్సహిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది మంచి సాంప్రదాయంగా మనం చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాన్ని డిసెంబర్లోపు అంటే 6 నెలలు సమయంలో పెద్ద ఎత్తున పూర్తి చేసిన అవకాశం. డిసెంబర్ కాకపోతే మళ్ళొక జూన్ నుంచి జూన్ అని పెట్టుకోండి, లేదంటే జూన్ నుంచి మార్చి, మేనా, జూలై అట్లా పెట్టుకుంటే బాగుంటుంది. సో జూన్ నుంచి డిసెంబర్ వరకు పెడితే మళ్ళీ డిసెంబర్ నుంచి జూన్ వరకు ఏం చేయాలి, జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏం చేయాలి పిల్లలు అంటే ఆ 6 నెలలు కూడా ఏదో ఒక విధంగా మీరు ఏదో ఒక పరీక్ష పెట్టే విధంగా ప్రయత్నం చేయాలి. ఇలా అంటే చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్, చాలా మంచి పాలన అందిస్తున్నా లేదా తెలియదు కానీ ప్రాబ్లమ్స్ అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ను మీరు అధిగమించలేకపోతారు. దానివల్ల సమాజంలో కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడతా ఉంది.